అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈ క్లాస్లో మనము ఆర్యులకు సంబంధించిన షార్ట్కట్లో మొత్తం చాప్టర్ మొత్తం షార్ట్కట్లో అతి ముఖ్యమైన బిట్స్ అన్నీ మనం ఈ క్లాస్లో చూద్దాం ఫ్రెండ్స్. ఈ ఆర్యుల పరిపాలన కాలం వచ్చేసి 1500 BC నుంచి 1000 BC. నాగరికత, గ్రామీణ నాగరికత, నివాసం, సంచార జీవనం, కుటుంబం పెద్ద గృహపతి అంటారు, తెగ నాయకుడు రాజన్, ప్రధాన వృత్తి పశుపోషణ, ప్రధాన పంటలు నువ్వులు, బార్లీ, వరి, గోధుమ. వెరీ 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 ఇంపార్టెంట్ బిట్ అది. వినిమయ సాధనం గోవులు నిష్క. ప్రధాన దేవతలు ఇంద్రుడు, అగ్ని, వరుణుడు. కుటుంబ వ్యవస్థ పితృస్వామిక వ్యవస్థ. ప్రధాన వినోదం రథాల పందాలు. ప్రధాన సంగీత సాధనలు వీణ, వేణువు. ఆర్య అనే పదానికి అర్థం ఉన్నతమైన జన్మను పొందినవాడు. ఆర్యులు అనే పదం భాషా సంబంధమైనది. భారతదేశంలో ఆర్యుల తొలి నివాస ప్రాంతం సప్తసింధు. ఆర్యుల జాతి నార్దిక్ తెగ లేదా కాకసాయిత్ జాతి. ఆర్యులు తొలిగా కాలు మోపిన ప్రాంతం సట్లెజ్. పంజాబ్లో సట్లెజ్ అనే ప్రాంతంలో వీళ్ళు తొలిసారిగా రావడం జరిగింది. వీరి తొలి నివాసం పర్షియా, ఇరాన్లోని పర్షియా. వీరు భారత్లో మొదటగా ఇనుమును వాడారు. సంస్కృత భాషను ప్రవేశపెట్టారు. పంజాబ్లో ప్రవహించే పంచములు జీలం, చినాబ్, రావి, బియాస్, సట్లెజ్. ఈ 5 నదులు పంజాబ్లోని 5 నదులు మరియు సింధు, సరస్వతి నదులు ప్రవహించిన ప్రాంతం సప్తసింధు. తొలివేద ఆర్యులు. ఇది ఋగ్వేద నాగరికతలో ఉంది. తొలివేద ఆర్యుల గురించి తెలిపే ఆధారం ఋగ్వేదం. వీరు మధ్య ఆసియా నుంచి వచ్చారని చెప్పింది మార్క్స్ ముల్లర్ అనేది జర్మనీ అతను. వీరు మధ్య ఆసియా నుంచి. ఈ ఆర్యుల్లో తొలివేదం, మలివేదం అని 2 ఉంటాయి. ఈ తొలివేద ఆర్యులు మనకు ఎక్కడి నుంచి వచ్చారంటే, ఈ తొలివేద ఆర్యులు అనే ఆధారం మనం ఋగ్వేదం చూస్తుంది. ఈ తొలివేద ఆర్యులు ఎక్కడి నుంచి వచ్చారు స్టార్టింగ్ అంటే, వీరు మధ్య ఆసియా నుంచి వచ్చారని మనకు ఈ మార్క్స్ ముల్లర్ అనే జర్మనీ అతను దీని ద్వారా మనకు తెలియడం జరుగుతుంది. ఆర్కిటిక్ హెమ్ ఆఫ్ ది వేదాస్ అని బాలగంగాధర్ తిలక్ అన్నారు. ఆర్కిటిక్ హెమ్ ఆఫ్ ది వేదాస్ అని బాలగంగాధర్ తిలక్ అన్నారు. ఆర్యులు టిబెట్ నుంచి వచ్చారు అని చెప్పింది ఎవరంటే దయానంద సరస్వతి. టిబెట్ నుంచి వచ్చారని దయానంద సరస్వతి చెప్పారు. ఋగ్వేదంలో వర్ణించబడిన నదులు ఏమేమి ఉన్నాయంటే మొత్తం ఇవి ఉన్నాయి. 13 నదులు చూసుకోండి. కుబా, సువసు, కుము, విత్తాస్, అశికిని, పరుషిని, విపాస, సరస్వతి, గోమతి, సింధు, సరయు, దృశ్యద్వతి. ఋగ్వేదం బానిసత్వం గురించి తెలుపుతుంది. ఋగ్వేదం సభ, సమితి, విధాత అనే ప్రజాబద్ధ సంస్థలు గురించి ప్రస్తావించింది. ఋగ్వేదం
ఋగ్వేదం ఏం చెప్తుంది? ఫస్ట్ బానిసత్వం, వాళ్ళలో బానిసత్వం దాని గురించి చెప్తుంది. మళ్ళా వీళ్ళలో సభ, సమితి, విధాన అనే ప్రజాపత సంస్థల గురించి ఇదే ప్రస్తావిస్తుంది. రాజన్ అనే పదాన్ని అనేక సార్లు ప్రస్తావించింది ఋగ్వేదమే. ఋగ్వేదంలో 10వ మండలంలో కన్వ పురుష సూక్తం వర్ణ వ్యవస్థ గురించి ఉంది. తొలివేద ఆర్యులు వర్ణ వ్యవస్థ పాటించలేదు, వృత్తి వ్యవస్థ పాటించారు. వర్ణ వ్యవస్థ లేకుండా వీళ్ళు వృత్తి వ్యవస్థను పాటించారు. ఋగ్వేదంలో వర్ణించబడ్డ పర్వతాలు ఏమిటంటే వింధ్యా పర్వతాలు, సింధు, సత్రుది, సట్లెజ్, పరుషిని, రావి, అసికిని, చీనాబ్, వితస్త, జీలం, విపస, బియాస్, నదీతాయే, దేవితాయే, సరస్వతి. వీళ్ళ కాలంలో కుండలు బాగా ఫేమస్ అనమాట. ఆర్యులు తయారు చేసిన కుండలు కాషాయం బూడిద రంగులో ఉంటాయి. వెరీ 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 ఇంపార్టెంట్. ఆర్యులు తయారు చేసిన కుండలు కాషాయం బూడిద రంగులో ఉంటాయి. బూడిద రంగు కుండలు దొరికిన ప్రాంతం ఏమిటంటే అంతరాజిఖేరా, యూపీ. అంతరాజిఖేరా యూపీలో, అంతరాజిఖేరా పంజాబ్, రాజస్థాన్. ఈ 3 గుర్తుపెట్టుకోండి. దీనిని మొట్టమొదటిగా తవ్విన వ్యక్తి ఎవరంటే అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్. 1862లో తవ్వారనమాట. ఈ కుండలకు ప్రాముఖ్యం కల్పించినది ఆర్సి ఘోష్. బూడిద రంగుల కుండలో సంస్కృతి తొలివేద ఆర్యులు. చిత్రిత బూడిద రంగు కుండల సంస్కృతి ఆర్యులు. బూడిద రంగులో ఉన్న కుండల సంస్కృతి తొలివేద ఆర్యులు. చిత్రిత బూడిద రంగు కుండలు సంస్కృతి మామూలు మన మలివేద ఆర్యులు. ఇలా పరిపాలన గురించి మనం తెలుసుకుంటే, ఇతను హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అంటే ఎవరు? రాజను, జననాయకుడు రాజన్కు చేతులు ఎత్తడం ద్వారా ఎన్నుకోబడతారు. అప్పట్లో ఓట్లు గిట్లే, చేతులు ఎత్తితే ఎన్నుకోబడతారు. ఈ కాలంలో దైవ సమానుడు, అర్ధదేవుడుగా వర్ణించబడిన రాజు పురుష కుస్తుడు. ఇలా సభలు ఎట్లా అంటే, సభ అనేది మన ఋగ్వేదంలో తెలిసింది. ఋగ్వేదంలో సభ గురించి 8 సార్లు పేర్కొంది. ఎన్నిసార్లు ఋగ్వేదంలో సభ గురించి చెప్పారంటే 8 సార్లు. వెరీ ఇంపార్టెంట్ బిట్. సభ అధ్యక్షులు ఎవరంటే రాజు. సభ్యులు ఎవరంటే కుటుంబ పెద్దలు, తెగలోని పెద్దవారు, స్త్రీలను కూడా వీళ్ళు ఈ ఋగ్వేదంలో ఈ ఆర్యుల్లో స్త్రీలను కూడా వీళ్ళు సభకు రాణించేవారు. వీళ్ళ తర్వాత ఎక్కడే కానీ స్త్రీలకు సభలు మనకు ఆహ్వానం అనేది ఎక్కడే కానీ లేదు. కేవలం ఆర్యుల కాలంలో మాత్రమే స్త్రీలను వాళ్ళు సభ్యులుగా మనకు సభలోకి ఆహ్వానించేవారు. కార్యనిర్వహణాధికారం చలాయించినది సభ వచ్చేసి ఈ కార్యనిర్వహణాధికారాన్ని చలాయించేది అనమాట. సమితిలో అధ్యక్షుడు రాజు ఉంటాడు. తెగ యొక్క సాధారణ సభ ఉండేది. ఇప్పుడు విధాత. ఈ విధాత అంటే ఋగ్వేదంలో 122 సార్లు పేర్కొనబడింది. ఇది ఋగ్వేదంలో ఈ విధాత అనేది 122 సార్లు పేర్కొనబడింది. తెగ యొక్క ఆర్థిక వనరులను పంపిణీ. విధాత అంటే తెగ యొక్క ఆర్థిక వనరులను పంపిణీ. రాజు యొక్క విధులు. ఈ రాజు యొక్క విధులు ఏమేమి ఉంటాయి? పశు సంరక్షణ, తెగ సంరక్షణ. పశువులను కాపాడము, తెగలను కాపాడము. గనిష్ట అంటే గోవుల కోసం జరిగే యుద్ధం. యుద్ధాలు జరుగుతాయి. ఇప్పుడు రాజకీయ వ్యవస్థ. వీరి కాలం నాటి కుటుంబం పితృస్వామిక వ్యవస్థ. పితృస్వామ్యమా మాతృస్వామ్యమా అని అంటారు అనమాట. ఇది పితృస్వామిక వ్యవస్థ. వీరి రాజకీయ వ్యవస్థకు ప్రాతిపదిక
కుటుంబం లేదా కులం. కుటుంబంగా కులం. వీరిది వారసత్వ రాజకీయం, రాజరికం. వారసత్వంగా వీళ్ళతో రాజకీయం వస్తుంది అన్నమాట. కుటుంబం కులాప, గ్రామం గ్రామీణ. విశ్వతి జన రాజన్, దౌహిత్రి కుమార్తె, అమన్య ఆవు. వెరీ ఇంపార్టెంట్ మీనింగ్స్, వెరీ ఇంపార్టెంట్. హిరణ్యపిండ కోలమానం, అయాస్ లోహం కాపర్ తరగం. అయాస్ అంటే లోహం, కాపర్ తరగం. దంపతి అంటే తండ్రి, నిష్కము అంటే ఆభరణం. ఆర్థికాంక్షలు, పశుపోషణ వీరి ప్రధాన వృత్తి. ద్రవ్య మారకం ఏంటి అప్పుడు ద్రవ్యమార్గం? ఆవులు అనమాట. తొలివేద ఆర్యులు చివరిలో వాడిన నాణ్యం. నిష్క అంటారు. నిష్క అంటే బంగారు నాణ్యం, చివరిలో అన్నారు. సమాజం, పితృస్వామిక వ్యవస్థ. స్త్రీకి స్వేచ్ఛ ఉండేది, పరదా పద్ధతి ఉంది, వడ్రంగులు అధిక గౌరవం ఉండేది, వడ్రంగులకు కార్పెంటర్లకు అధిక గౌరవం ఉండేది, బాల్య వివాహాలు లేవు, సతీ సహనం ఉంది, వితంతు పునర్వివాహాలు లేవు, బానిస వ్యవస్థ ఉండేది, వియోగ విధానం ఉండేది, పత్తి నూలు వస్త్రాలు ధరించారు, మృతులను దహనం చేసేవారు, పరలోకం అని నమ్మరు. వీళ్ళు పేర్లు పొందిన స్త్రీలు, కొంతమంది పేర్లు పొందిన స్త్రీలు ఉన్నారు. విషయంలో ఎవరు పేర్లు పొందిన స్త్రీలు అంటే అపాల, కోశ, గార్గి. ఇది ముగ్గురు పేరు పొందిన స్త్రీలు. దాని తర్వాత మత్తుపానీయాలు. సోమ యజ్ఞాల సమయంలో. సోమ అనేది ఒక మత్తు పానీయం అనమాట. సారాయి. సోమ అనేది ఎప్పుడు తాగుతున్నారు? యజ్ఞాల సమయంలో. సుర అనేది యుద్ధాల సమయంలో. వినోదాల సమయంలో తతాల పందాలు. వినోదం అనేది వినోదం ఏంటంటే రథాల పందాలు. మతాలు ఏమి ఉన్నాయి? ఇంద్రుడు యుద్ధదేవుడు, వరుణుడు వాతావరణ దేవుడు, అగ్ని యజ్ఞదేవుడు, ఉష సూర్యకిరణాల దేవత. ఇప్పుడు మనం నెక్స్ట్ మలివేద ఆర్యులు మనం నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.